బాబు గారి 90 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఆయన ప్రజలను ఎలా ఆదుకున్నారంటారు వరదల టైంలో? ఆయన 74 సంవత్సరాల వయసులో మోకాట్లో మనం చూస్తున్నాం. అంతలక్క తిరిగాడు. ఫుడ్డు, పాలు కానీ, టిఫన్ కానీ, నీళ్లు కానీ అన్ని సౌకర్యంగా చేశాడు. అన్నీ బాగా చేశాడు. 1000% బ్రహ్మాండం, సూపర్. ఇంకా అందులో డౌటే లేదు. ఇండియాలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు, మోడీ కూడా చేయలేడు. చంద్రబాబు నాయుడు సూపర్ 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 ఇంటర్నేషనల్ ముఖ్యమంత్రి. ఆయన మించి వేరే వాడు చేయలేడు. మనం కూడా చెయ్యము. 24 గంటల్లో మనం ఖచ్చితంగా పని చేయం. దొంగల మాటలు చెబుతాం, మొత్తం 100 మాటలు చెబుతాం. పని చేయడు. ఆయన పని రాక్షసుడు, పని చేస్తాడు. ఆయన ఉండి దగ్గరుండి అందరి చేత పని చేయించారు. ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేయట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీరు వాళ్ళకి 24 గంటల అబద్ధాలు చెప్పడంలో నేను దిట్ట. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి అయ్యే చెప్పారు, ఇప్పుడు కూడా అవే చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడు, వేరే పని లేదు. మా మల్లాది విష్ణు ఉన్నాడు, పరమ దొంగ, ఏమీ పని చేయడు. బుడమేను మొత్తం దొబ్బేశాడు, ఆక్రమణ చేశాడు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేయట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, ఆ ఇబ్బందులు సరిచేసుకొని దాన్ని సక్రంగా గాలిలోకి రావాలంటే సామాన్యం కాదు. పైన మనం ఇంట్లో పెత్తనం చేసే వాళ్ళని మనం ఎన్నో అనుకుంటాము. ఆ ఇంట్లో ఉన్నది లేనిది మంచి చెడ్డ నీకు అయ్యా, ఇప్పుడు నువ్వు ఏడుతూ అనుకో, నువ్వు అంటమను కోపతాపాన్నో నీకు పెడతానంటది. తర్వాత వచ్చినాక నాకు పెడతానంటావంటే నీకు వచ్చినాక ఇచ్చి పంపిస్తాను, కొట్టుకడిపోతావు, నువ్వు కొనుక్కుంటావు. అంతేగాని దానికి ఏమైనా దుర్మార్గంగా ఏమైనా చేస్తే అందరం అంటాము, నువ్వు దుర్మార్గంగా చేస్తున్నావు, నీ బాగలేదని అంటాము. బాగానే చేశాడు, బాగానే ఇచ్చాడు. దాంట్లో ఆదుకున్నది గొప్పతనం. ఒకవేళ ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? జగన్ ఉంటే దరిద్రం. ఇది ఇంకా ప్రాణ నష్టం. ఇప్పుడు కాదు, ఇంకో 2 నెలలు కూడా ఈ నీళ్లు పోవు. ఈ రోడ్డు అంతా దరిద్రంగా ఉంటుంది. రాడు చోటు తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా శుభ్రంగా పడుకుంటాడు, లండన్ పోతాడు, పారిపోతాడు. పరమ చెత్త, పరమ దొంగ, పరమ ఎదవ. డౌటే లేదు. రాసుకోండి, నా నెంబర్, సెల్ నెంబర్ కూడా రాసుకోండి కావాలంటే. ఈ రోడ్లోనే ఉంటా, 50 సంవత్సరాలు ఈ రోడ్లోనే ఉంటాను నేను. మేయర్ కుమార్ నా పేరు. సరే, ఆయన ఉంటే ఆయన కూడా చేసినాము, మనం చేయలేదని ఎట్లా అందాం? మాకు ఇప్పుడే బాగుంది. మరి బాబు గారి పరిపాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బాగా నీట్గా చేసాడు అంటున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రళయంలో ఆదుకున్నది గొప్పతనం, తర్వాత చేసేది కాదు. అసలు మీరు చెప్పాల్సిన సూపరు, అదృష్టం, దరిద్రం. 5 సంవత్సరాలు దరిద్రం పోయింది. రియల్ ఎస్టేట్ ఆకాశానికి వెళ్తుంది ఆల్రెడీ. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఆయన ఉంటేనే అన్ని దొరుకుతాయి, లేదా ఏమి జరగవు. ఆయన మరి ఇవన్నీ చేస్తున్నారు కదా ఈ వరదల టైంలో, మరి ఆయన ఏమి చేయట్లేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దానికి మీరు అయ్యే నీ మీద నాకు కచ్చా, అట్లా కచ్చల వల్ల అనేదే కానీ చేయటం ఆయన చేతమైన వరకు ఆయనే చేశాడు. అవి చేసేవాడిని మనము పెట్టేవాడిని పెట్టలేదంటే వాడికి బాధే కదా. పెట్టిండు, అందరికి కనపడుతుంది. ఆయన చేతైన వరకు ఆయన చేశాడు, ఇబ్బంది ఏమి లేదు. ఇవన్నీ ఇళ్ళు పూసుకోవటమే కానీ ఆయన అయితే ఏ ప్రాబ్లం పెట్టలేదు. మనసుల్లో ఒకటి పెట్టుకొని పైన ఒకటి చేయలే, నీట్గా చేశాడు. బ్యారేజ్లో ఒక 3 బోట్లు కొట్టుకొచ్చినాయి కదా వరదలకి, ఆ 3 బోట్లు కావాలనే నీటిలో వదిలారంటారా? 100% వాళ్ళే చేశారు. అన్ని అదోపనలు చేయడంలో ఫస్ట్ నందిగాం సురేష్, బేవర్స్ ఆఫ్ ఇండియా, పరమ దరిద్రుడు, వేస్ట్ లంజుడు, గాలి మండలందరికీ ఇచ్చాడు. 100% వాళ్ళ పనే. మరి ఇలా చేసిన వారిని ఎలా శిక్షించాలని మీరు ఎవరు శిక్షించరు. ఎందుకంటే జనాలు ఎంతసేపు నా పని నేను చూసుకుంటాం కానీ జగన్ మీద ఏమి మాట్లాడరు, ఏమి చేయలేరు. జనాలు చేయరు. ఓటు అనే ఆయుధం మీద పనిచేశారు కదా. 11 సీట్లే ఇచ్చారు కదా. ఇది వైనాట్ 175 అన్నాడు కదా. మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? వైనాట్ 175 ఎందుకు వచ్చాయి? ఆ 11 కూడా వేసేవాళ్ళు, అది వేయకూడదు. ఆ 11 కూడా వేయకూడదు. ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ ప్రపంచం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రుడు ఉంటే ఇంకా సర్వనాశనం చేస్తాడు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా 100 పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. జగన్ ఉన్నప్పుడు 2019లో పరిపాలన బాగుందా మీకు? బాబు గారు వచ్చిన పరమ చెత్తగా ఉంది. 5 సంవత్సరాలు నరకం. ప్రజలు ఎవరు చెప్పలేకపోయారు. ధైర్యం లేదు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తారు కాబట్టి కేసులు పెడతారు కాబట్టి భయపడి అందరూ మాట్లాడలేదు. ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉన్నారు. అడుక్కున్నాడు కూడా ధైర్యం వచ్చింది. చంద్రబాబు రాగానే అడుక్కున్నాడు కూడా ధైర్యం వచ్చింది, మాట్లాడుతున్నారు.